ఈ జంతులూరు సెంట్రల్ యూనివర్సిటీ మా పొలం వచ్చేసి 100 సంవత్సరాలు పైగా దీని చరిత్ర ఉంది. దీని మా వంశీకులు తాళంకి కొండప్ప, వాళ్ళ నాన్న తాళంకి పెద్దప్ప, మా నాన్న వచ్చేసి తాళంకి కృష్ణమూర్తి. తర్వాత మాకు తాళంకి కృష్ణమూర్తి వీళ్ళు 4 అన్నదమ్ములు. వీళ్ళందరికీ భూముల హక్కులు ఉన్నది. తర్వాత ఈ 250/2 సర్వే నంబరు. ఈ తర్వాత ఇది మాకు రోడ్డు ముందర తూర్పున మాకు రోడ్డు ఉన్నది. మాకు ఈ ఓల్డ్ విలేజ్ మ్యాప్ ప్లాన్ మార్కుడు రస్తా అని దీనికి పేరు కూడా ఉంది. దీన్ని వీళ్ళు ఉల్లంఘించి మాకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా దీన్ని సర్వే చేయలేదు. కానీ మాకు రోడ్డు అనేది మాకు ప్లాన్ మార్కు రోడ్డు రస్తాకు మూసివేసి వీళ్ళు చర్యలు చేపట్టినారు. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. దీన్ని విన్నవించుకోవడం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జంతులూరు వైస్ ఛాన్సలర్ గారికి విన్నవించుకోవడం ఏమనగా, మా పొలమునకు ప్లాన్ మార్కుడు రస్తాను మూసివేసే అధికారము మరియు ఆక్రమించే అధికారము ఎవరికి అధికారం మాకు ఎవరికీ లేదు. కానీ మాకు ఉన్న రస్తాను సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం దౌర్జన్యంగా మూసివేసి అడ్డుగోడ కట్టడము అన్యాయము. సదరు రస్తాకు ప్రక్కన భూములున్న రైతు తన భూమిలోకి వెళ్ళడానికి సరైన దారి లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ మేము విన్నవించుకున్నాము, అయ్యా కాంపౌండ్ వాళ్ళు కట్టద్దు అని చెప్పేసి మేము విన్నవించుకున్నాము. ఇది మేము కలెక్టర్కు అర్జీ అంటే దాన్ని ఏమంటారు PGRS కింద మేము 24 ఫిబ్రవరి 26లో మేము అర్జీ పెట్టుకోవడం జరిగినది. వాళ్ళు సదరు ల్యాండ్ బుక్కరా సముద్రంకు తెలిపినారు సర్వేయర్కు. ఆ డిమాండ్ మా భూమి ముందర రస్తాను పునరుద్ధరించవలసిందిగా MRO గారిని, కలెక్టర్ గారిని, తర్వాత యూనివర్సిటీ వాళ్ళని విన్నవించుకోవడం అయినది. మాకు ఈ రస్తా వాళ్ళ ఒక్క ఇంచు కూడా మాకు అవసరం లేదు. కానీ పూర్వం నుంచి ఉన్న రస్తాను పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాము. ఈ రస్తా వచ్చేసి గ్రామస్తులందరికీ కూడా కొత్త రస్తా ఇబ్బందికరంగా ఉన్నది. పాత రస్తా పునరుద్ధరించనొచ్చు, ఏ రైతుకు ఇబ్బంది ఉండదు. కనీసం 30-40 మంది రైతులకు ఇబ్బంది అవుతున్నది. వాళ్ళకు నోరు మూపించి మీ దగ్గరికి రాలేదు కదా, మీరు ఎట్లా వస్తారు అని దౌర్జన్యం చేస్తున్నారు. మాకు వచ్చేసి ఇక్కడ ఈ స్థలములో రూములు కట్టి బాడిగలు ధనార్జన ఇవన్నీ చేయడానికి మనసు ఎట్లా వచ్చిందో తెలియదు. కానీ 500 ఎకరాలు ఉండగా దాహం తీరలేదు వీళ్ళకి. రైతుల మీదకి వచ్చి రైతుల మీద దౌర్జన్యం చేసి కదం తొక్కుతున్నారు. ఇది కాంపౌండ్ వాళ్ళు నిలబెట్టమని చెప్పేసి MRO గారు చెప్పినా కూడా మా నోటీస్కి రాలేదండి, మేము నిలబెట్టము అంటున్నారు. ఇది దౌర్జన్యంగా మేము భావిస్తున్నాము. తర్వాత మాకు సహోదరులు సత్యనారాయణ రెడ్డి గారు కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాం. నా పేరు సత్యనారాయణ రెడ్డి, న్యాయవాదిని. తాళంకి రత్నమయ్య గారు మాకు మిత్రులు. అయినా న్యాయ సలహా కోసం నా దగ్గరకు వస్తే నిన్న వచ్చాము, MRO గారిని కలిసాము. జరిగింది ఏంటంటే 250 సర్వే నంబర్లో వీళ్ళ భూమి ఎదురుగా చెక్కుబంది తూర్పున రోడ్డు అని ఉంది. గత 100 సంవత్సరాల నుంచి ప్లాన్ మార్కుల్లో రోడ్డు అని ఉంది. కానీ ఈ రోడ్డు వేసేటప్పుడు యూనివర్సిటీ వాళ్ళు కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యి పాత రోడ్డును వదిలిపెట్టి దానికి మళ్ళీ 4 అడుగులు వదిలిపెట్టి అవతల పక్కన తార్ రోడ్డు వేసినారు. అప్పుడు దాకా బాగుంది. అంతా అయిపోయిన తర్వాత ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కుమ్మక్కయ్య ఏం చేసినారంటే, వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళ స్థలం ఎంత ఉంటే అంత వాళ్ళు కాంపౌండ్ కట్టుకోనికి వాళ్ళకి హక్కు. కానీ రోడ్డు ఆ తార్ రోడ్డు యువతలో 4 అడుగుల మట్టుకే యూనివర్సిటీ దాకా భూమి వస్తుంది. వాళ్ళు ఏం చేసినారు, ఈరోజు మొత్తం పాత రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు అవతల దాకా ఈ భూమి కదా కాంపౌండ్ కడుతున్నారు. మొత్తం కాంపౌండ్ కడితే ఏమైతుంది, మొత్తం ఆ భూమిలో 8 మంది భాగాలు, వీళ్ళంతా అన్నదమ్ములు అందరూ. ఆ రైతులు బయటకు వచ్చేకి ఎక్కడే కానీ స్థలం లేదు. ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకోపోతే మీ 8 మందికి కలిసి ఒక చోట 12 అడుగులు ఇస్తాము అంటారు. వాళ్ళు ఏం దక్షిణకి ఇస్తున్నారా? మాకు అర్థం కాలే. సార్ మేము యాజ్ పర్ రికార్డు ప్రకారం చట్ట ప్రకారం పోండి, ఇది పాత రోడ్డు, మాకు తూర్పున రోడ్డు ఉంది, మీరు చేయొద్దంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్, వాళ్ళు ఆఫీసర్గా పెట్టుకున్నారంట. ఆయన ఏం చెప్తాడు, మీకు MRO RDO చెప్పిన ఇవన్నీ కుదరదు, డైరెక్టర్ అవసరం అయితే సెంట్రల్ యూనివర్సిటీ మేము కలెక్టర్తోనే మాట్లాడతాం. రామకృష్ణ కలెక్టర్తోనే మాట్లాడతాము. ఎవరు చెప్పినా ఫోర్స్ఫుల్ గా అయినా కూడా కాంపౌండ్ కట్టి తీరుతాం, మేము నిలబెట్టమంటాడు. పోతే తహసీల్దార్ దగ్గర ఏమంటాడు, నేను ఫోన్ చేసి చెప్పినా నిలబెట్టుకుని నేను వస్తానంటాడు. ఇంతవరకు రాలే తహసీల్దార్ గారు. మేము అడిగేది ఒకటే, 100 సంవత్సరాల నుంచి ఈ భూమికి తూర్పుని చెక్కబంది రోడ్డు ఉంది. ఆ రోడ్డు డిసైడ్ అయ్యా అంటున్నాం.
ఈ భూమికి అది లేకపోతే లేనే లేదు. ఈ భూమి ఓనర్లు తాళంకి కృష్ణమూర్తి గారు బీజేపీ పార్టీకి 30 సంవత్సరాలు అధ్యక్షునిగా పనిచేసిన అనంతపురం జిల్లాకి. ఆయన ఈ ఓపెన్ ఎయిర్ జైలుకి 45 ఎకరాల భూమి ఇచ్చినాడు. 45 ఎకరాలు ఇస్తే వాళ్ళకి మిగిలిన 9 ఎకరాలు. 9 ఎకరాల్లో వాళ్ళు 6 మంది భాగాలు. ఆ భూమికి కూడా దావేలేదు. ఇంకా వీళ్ళు కాంపౌండ్ కడితే కేవలం ఈ రోజు మనకు అనఫిషియల్గా తెలిసిన విషయం ఏంటంటే ఆ రోడ్డు ఆక్రమించుకొని ఇదంతా రూములు కట్టి ప్రైవేట్ వ్యక్తులకి వ్యాపారానికి ఇవ్వాలని వాళ్ళు ఆలోచన చేసినారంట. దానికోసం ఈరోజు రైతులు కడుపు కొట్టి రోడ్డును ఆక్రమించి వాళ్ళకి లేకోకుండా కాంపౌండ్ కడుతున్నారు. ఇంత కింద అన్యాయం ఏమన్నా ఉంది అంటున్నాం. నీకు నిజంగా న్యాయంగా ఉంటే నువ్వు చేసుకో. అక్కడ కాంపౌండ్ ఉంది నీట్గా యూనివర్సిటీకి కాంపౌండ్ కట్టి ఈడెందుకు కడుతున్నారు మీరు కాంపౌండ్ అంటున్నాం. ఇది న్యాయమా? వ్యక్తిగతంగా ఇది చేయొచ్చా? ఒక ఇన్స్టిట్యూషన్ అనంతపురం జిల్లాకి సెంట్రల్ యూనివర్సిటీ ఎంతో గర్వకారణం అనంతపురం జిల్లాకి. కానీ దీని యాజమాన్యం ఈ రోజు ఈ విధంగా చేయడం రైతుల తరపున పూర్తిగా ఒక న్యాయవాదిగా దీన్ని ఖండిస్తున్నా నేను. ఇప్పటికన్నా కూడా ఈ యూనివర్సిటీ వీసీ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇమీడియట్ గా స్పందించి ఈ కట్టిన గోడను ఇమీడియట్ గా తొలగించి ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆపోజిట్ లో తాళంకి వాళ్ళకు గల ల్యాండ్ కు అప్రోచ్ రేట్ లేకుండా సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. ఇది మాకు ఆక్షేపణకరం. మాకు దారి మూసుకెళ్తుంది. మా భూమిలోకి వెళ్ళడానికి వస్తూ ఉండదని ఇక్కడ వీళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ గేట్ దగ్గర ధర్నా చేస్తున్నారని చెప్పేసి సమాచారం వచ్చినందున మేము రెవెన్యూ సిబ్బంది, పోలీసు వాళ్ళందరం వచ్చి ఇక్కడ పరిశీలించాం. ఇక్కడ చూస్తే వాస్తవంగా రోడ్డుకి ఇటుపక్క కూడా మనం సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళకి స్థలం ఇచ్చాం. మొత్తం 490 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ 492 ఎకరాలు ఇచ్చాము. దాంట్లో భాగంగానే మనం ఇచ్చిన భూమి హద్దు వాళ్ళకి చూపించాం. ఇంతవరకు మా భూమి హద్దు వస్తుంది. దానిలో భాగంగా రోడ్డుకి ఇటువైపు కూడా అంటే రోడ్డుకు లెఫ్ట్ సైడ్ కూడా మనం ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కూడా వీళ్ళకి భూమి సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళకి ఉంది. వాళ్ళ భూమిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసము మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నాము అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు అటువైపు ఉంది, రోడ్డుకు ఈస్టర్న్ వైపు ఉంది. ఇప్పుడు వెస్ట్రన్ సైడ్ కూడా ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం, ఎంక్రోచ్మెంట్స్ కాకుండా వాళ్ళకి తెలిపాను. బట్ ఇక్కడ వీళ్ళకి సాధక బాధకాలు చూస్తే మాత్రం ఈ రైతులకి ప్యాసేజెస్ అవసరమే. మేము యూనివర్సిటీ వాళ్ళని సంప్రదిస్తే మేము 20 అడుగుల స్థలం వీళ్ళకి భూమిలోకి ప్రవేశించడానికి వదిలాము. వాళ్ళు ఆ ఎంట్రన్స్ గుండా వెళ్ళొచ్చు అని చెప్పారు. బట్ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ కుటుంబం వాళ్ళు మేము 8 మంది భాగస్థులం ఈ భూమిలో. సో మేము 8 మంది భాగాలు పెట్టుకుంటే మరి 20 అడుగుల ప్యాసేజ్లోంచి మేము ఒకరము ప్రవేశం అయి మిగతా వాళ్ళ భూముల్లోకి ఎట్లా వెళ్తాం సార్? కాబట్టి మీరు ఇది ఆలోచించి మాకు న్యాయం చేయాలా. పైగా ప్లాన్ మార్కెట్ రాస్తా కదా ఇది ప్లాన్లో కూడా. కాబట్టి దీన్ని మాకు చూసి రైతులకు అనుకూలం చేయండి అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఫీల్డ్ అయితే ఇన్స్పెక్ట్ చేస్తాము. యూనివర్సిటీ అధికారులతో కూడా మాట్లాడాము. వాళ్ళు ఏమంటున్నారంటే రివిట్మెంట్ వాళ్ళు జస్ట్ రోడ్ లెవెల్ వరకు కడతాము. ఆ రోడ్ లెవెల్ నుంచి కట్టినాక వాళ్ళ భూమిలో ప్రవేశించడానికి కొంచెం వాలుగా వేసుకొని ప్రవేశించమనండి సార్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇది కూడా ఒకసారి మేము వాళ్ళకి ఏం చెప్తామంటే యూనివర్సిటీ ముందర వాళ్ళకి గేట్ ముందర బ్యూటిఫికేషన్ కొరకు దాని కొరకు వాళ్ళు వాళ్ళ మైండ్లో ఉన్నట్టుగా చేసుకున్నా పక్కన వాళ్ళకి అంత అవసరం అనిపించడం లేదు. ఆ అవసరం అనిపించడం లేని చోట కనీసం వాళ్ళకి రైతులకు వాళ్ళ భూముల్లోకి ప్రవేశించడానికి అనుకూలం చేయండి అని చెప్పేసి చెప్పాం. వాళ్ళు కూడా ఒకసారి పరిశీలిస్తామని చెప్పారు ఇంకొకసారి. సో ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. యూనివర్సిటీ సర్వే నంబర్లు ఎక్కడ వరకు ఇచ్చారో దాని ప్రకారం మా కాంపౌండ్ దానికి కొంతమంది రైతులకి అబ్జెక్షన్ ఉంది. మేము తహసీల్దార్ గారిని రమ్మన్నాం. ఆయన వచ్చిన తర్వాత సర్వే దౌర్జన్యంగా ఎందుకన్నా